సో రవితేజ గారు అంటే ఇప్పటివరకు చేసిన ఈ సినిమాలను చూసుకుంటే ఏదైనా రీమేక్ చేయాలనుకుంటే ఇంకా అవకాశం ఏదైనా వస్తే మీకు ఏది ఇంట్రెస్ట్, మీకు బాగా నచ్చిన సినిమా ఆయన చేసింది? ఆబ్వియస్గా రీమేక్ అయితే డెఫినెట్గా చేయను. బాగా ఇష్టమైన సినిమా అంటే కిక్, విక్రమార్కుడు, ఇప్పుడు రేపు వచ్చి ఇరుముడి. ఎస్ ఎస్ ఎస్. దీపా గారు హవైరి ఎలా ఉన్నారు? బాగున్నాను. తెలుగు మాట్లాడతారు? అర్థం అవుతుంది కానీ ఫ్లో. ఫస్ట్ సినిమా కదా మీకు ఇది? ఫస్ట్ సినిమా. ఈ ఆఫర్ ఎలా వచ్చింది? మారేమ్మ అంటే మీకు తెలిసే ఉంటుంది, అంటే దేవుళ్ళు అందరికీ తెలిస్తే పేర్లు వేరు వేరు ఉన్నా కూడా మనం దేవుళ్ళని ఒకే రకంగా చూసుకుంటుంటాం. మారేమ్మ స్టోరీలో మీ రోల్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? మారేమ్మ ఫిల్మ్ మొత్తం ట్రూ ఇన్సిడెంట్, బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్, కానీ ఇది తెలుగు ఊరు వాళ్ళ స్టోరీ. సో ఇది చాలా రూటెడ్ సబ్జెక్ట్. ఫస్ట్ టైం నేను స్టోరీ విన్నప్పుడు డైరెక్టర్ షోడ్ మీ ఒక 5 minutes వీడియో. ఆ వీడియోలో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఉంటుంది ఈ ఫిల్మ్ మారేమ్మ అని మొత్తం ఉంటుంది. ఆ వీడియో చూసి నేను ఇంప్రెస్. సో అప్పుడే నేను ఓకే అని చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ. సో కమింగ్ ఇన్ టు తెలుగు ఇండస్ట్రీ, దిస్ విల్ బీ ద పర్ఫెక్ట్ డెబ్యూ ఫర్ మీ. తెలుగు ఇండస్ట్రీ అండ్ తెలుగు కల్చర్, తెలంగాణ బేస్డ్ ఫిల్మ్ అండ్ ఊరు వాళ్ళ అమ్మాయి క్యారెక్టర్. సో వాట్ ఎల్స్ ఐ నీడ్? సో ఐ షుడ్ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. ఫస్ట్ మాధవ్ అనే చూపించారు డైరెక్టర్ కూడా ఈ మంజు రోల్కి ఐ విల్ బి ద పర్ఫెక్ట్ అండ్ డైరెక్టర్ సెలెక్ట్ చేశారు. వెబ్ సిరీస్ హార్ట్ బీట్ అనే జియో హాట్‌స్టార్ చాలా ఫేమస్. మాధవ్ రవితేజ గారి ఫ్యామిలీ అని మీకు తెలుసా? ఐడియా ఉందా? అది తెలుసా? ఆయన సినిమాలు చూస్తారా మీరు? చూసాను. మీకు ఎలా అనిపిస్తుంది ఆయన ఎనర్జీ మొత్తం చూస్తే? మాధవ్ ఎంతవరకు రీచ్ అయ్యారనుకుంటున్నారు మరి యాక్టింగ్ పరంగా చూస్తే? ఈ ఫిల్మ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఏదైనా ఒకటే, స్టోరీస్ వేరున్నా ఏదున్నా ఆ ఎనర్జెటిక్ అనేది ఉంటుంది. ఇప్పుడు విక్రమార్కుడు నేను రవితేజ సార్ పర్ఫార్మెన్సే చూసాను. రియల్ లైఫ్లో ఎలా ఉంటారని నేను చూడలేదు, కానీ మాధవ్ చూసాను. మాధవ్ ఎలా ఉంటారు అని చూసాను, కర్ణి ఎలా యాక్ట్ చేశారని చూసారు. బోత్ ఆర్ డిఫరెంట్. సో ఈజ్ వెరీ చిల్ అండ్ ఇంట్రోవర్ట్, తక్కువ మాట్లాడుతుందా అలాగా పర్సన్. స్పీక్ వెరీ లిటిల్ ఓన్లీ. మేబీ నాకు తెలియదు, ఎక్కువ క్యారెక్టర్లు ఉంటాడు కాబట్టి సైలెంట్ ఉంటాడు, కానీ మాధవ్ ఏం సైలెంట్ ఏం కాదు. రవితేజ గారిలో ఉండే ఆ టీన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే ఈ మారెమ్మ దగ్గర షూటింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కర్ణి అనే క్యారెక్టర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేసేవాడని నేనైతే ఫీల్ అవుతాను. నేను ఎప్పుడు మాట్లాడుకునేంత టైం లేదు. నేను ఎప్పుడు తిన్న సీన్ జరుగుతుంటే నేను నా గాల్లోనే ఉండేవాడిని, నా డైలాగులు నేర్చుకుంటే. తెలంగాణ కదా, తెలంగాణ నేర్చుకోవడం, ఇంకా దున్నపోత ఆడుకోవటం, దాంతో ర్యాపప్ పెంచుకునే పనులను ఉండేవాడిని. ఎందుకంటే షూటింగ్ మొత్తం లైవ్ లొకేషన్స్. షూటింగ్ ఏంటంటే ఎక్కడ మనకు చిన్న బ్రేక్ కూడా ఉండదు. పొలాలు బాగుండే లైవ్ లొకేషన్ లో మనం ఇప్పుడు ఎవరైనా ఇంట్లో చేయాలి, మనం రెగ్యులర్ సినిమా లాగా చేస్తే వాళ్ళకి ఇబ్బంది కూడా అవుతుంది. మనం ఎంతైతే పర్టికులర్ టైం తీసుకున్నా షూట్ ఇది ఎక్కువ మెదక్ అండ్ అటు సైడ్ మొత్తం తెలంగాణ, వరంగల్, మెదక్ దగ్గర ఎక్కువ జరిగింది, నల్గొండ అటు సైడ్ అంతా చేసాం ఎక్కువ. అంటే ఆ లొకేషన్స్ మీకు ఎక్కడ డిస్టర్బ్ అవ్వటం? చాలా కోఆపరేట్ చేస్తారండి ఆ విలేజ్ వాళ్ళు. ఇప్పుడు మేము ఒక 3 villagesలో చేసాము. 3 villages పీపుల్ కూడా చాలా కోఆపరేటివ్గా. ఒక్కొక్క విలేజ్లో అయితే మేము ఒక విలేజ్లో అయితే 20 days దాకా చేసాం. స్టార్టింగ్లో వాళ్ళు ఎంత కోఆపరేట్ చేశారో లాస్ట్లో వచ్చారు కూడా. మొత్తం కూడా బయటే జరుగుతుంటుంది, అవుట్డోర్ లాగా, మొత్తం అవుట్డోర్. మరి మీకు టెక్నికల్గా ఇబ్బందులు ఏం కలగలేదా అసలుకి? చాలా ఇదంటే కొన్ని లొకేషన్లు మేము డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళము. ఒక సెట్ అంతా వేసిన తర్వాత వర్షం పడింది, మళ్ళీ కొత్తగా వేయాల్సి వచ్చింది. జాతర సెటప్ కొంచెం డిస్టర్బ్ అయింది, మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. కానీ మళ్ళీ వేసారు కొత్తగా, ఫ్రెష్గా వేసారు. అదే కొన్ని చిన్న డిస్టర్బెన్స్, కానీ ఓకే ఫైన్. ఛాలెంజెస్ హ్యాపీగా వెళ్ళిపోయి న్యాచురల్గా ఉండదండి సినిమాలు. ఎక్కడో ఒక పీస్ కూడా సెట్ ఉండదు, అంత న్యాచురల్గా. మన ఊర్లో
ఇది మైసాపురం ఊర్లో జరిగే స్టోరీ అనమాట. రియల్ అంటున్నా